ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వాట్సాప్లో తెలియని 11 అద్భుతమైన సీక్రెట్ ట్రిక్స్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ట్రిక్స్ని కనుక మీరు చూశారనుకోండి, నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ 11 ట్రిక్స్ కూడా మనకు సూపర్గా ప్రజెంట్ ప్రతి ఒక్కరికి అవసరమైనవి. ఈ 11 ట్రిక్స్ కూడా అయితే మీరు చేయాల్సిందేం లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొంచెం లైక్ చేసి నాకు మోటివేట్ చేసినట్లయితే నేను లేటెస్ట్ అప్డేట్తో ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొస్తాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ 11 ట్రిక్స్ మీరు యూజ్ చేయాలనుకుంటే ఇవన్నీ మనకు ఒకే యాప్లో దొరుకుతుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి వాహ్ పంచ్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి వాహ్ పంచ్ పేరుతో మీకు ప్లే స్టోర్ లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సరైన అప్లికేషన్ దొరకదన్నమాట. డిస్క్రిప్షన్ నుంచి ఈ అప్లికేషన్ ని ముందుగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు యూజ్ అయ్యేటేంటో నేను 11 ట్రిక్స్ గురించి చెప్తాను. చూడండి, సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే సమ్ పర్మిషన్ ని మనకు స్టార్టింగ్ లో గ్రాండ్ గా అలో చేయమని అడుగుతుంది అన్నమాట. మీరు ఆల్ పర్మిషన్ ని గ్రాండ్ గా ఇచ్చేసిన తర్వాత మనకు గా ఈ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే వాల్కైన్ చాట్ అన్నమాట. మనం జనరల్ గా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వాట్సాప్ లో మనం కింద చూడకుండా చాటింగ్ చేస్తూ ఉంటాం. నడుస్తూ చాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ట్రిక్ మనకు సూపర్ గా పనిచేయడం జరుగుతుంది. ప్రతిదానికి మనకు పర్మిషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఫీచర్స్ మనకు అంత అద్భుతంగా అయితే పనిచేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఆల్ పర్మిషన్ ని గ్రాండ్ గా ఇచ్చేసిన తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ మనకు సక్సెస్ఫుల్ గా పనిచేయడం అయితే జరుగుతుంది. ఈ వాల్కైన్ చాట్ మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే దీనికోసం మనం చిన్నగా ఒక వీడియోని చూడాల్సి ఉంటుంది. అలాంటప్పుడే ఈ ఫీచర్ మనకు అన్లాక్ అనేది కావడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, నేను కంప్లీట్ గా ఒక యాడ్ అయితే చూడడం జరిగింది. చూసిన తర్వాత ఇది మనకు కంప్లీట్ గా అన్లాక్ అనేది కావడం జరిగింది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ వాల్కైన్ చాట్ ఆప్షన్ చూడండి, దీని యొక్క ఒపాసిటీని మీరు పెంచి దీన్ని మీరు ఈ విధంగా అనేబుల్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అనేబుల్ చేయగానే మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే నేను సింపుల్ గా ఇప్పుడు వాట్సాప్ ని ఓపెన్ చేస్తాను. చూడండి, ఓపెన్ చేయగానే బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసుకోవచ్చు, మీరు ఎవరితోనైనా చాటింగ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మనకు కింద ఏదైనా సరే గుంతలున్నా ఏదైనా రాళ్ళు రప్పలున్నా మనకు తగలకుండా ఈ ట్రిక్ మనకు సూపర్ గా పనిచేయడం జరుగుతుంది. మీరు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళతో సింపుల్ గా ఈ విధంగా చాటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒపాసిటీని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇక్కడ నుంచే కంప్లీట్ గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, కొంచెం తగ్గింది చూడండి ఆటోమేటిక్ గా. ఈ విధంగా మనకు చాలా వండర్ఫుల్ గా ఈ ట్రిక్ అనేది పనిచేయడం జరిగింది. మీరు కింద చూసుకోవచ్చు, నేను ఒపాసిటీ ఇప్పుడు తగ్గించడం జరిగింది. బట్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇదొచ్చేసి మనకు ఫస్ట్ వన్ ట్రిక్ అన్నమాట. ఫ్రెండ్స్, అయితే చూడండి, మనకు నెక్స్ట్ వన్ ట్రిక్ చూసుకున్నట్లయితే షేక్ టు షార్ట్ కట్ అన్నమాట. మనం జనరల్ గా వాట్సాప్ ఓపెన్ చేయడానికి రకరకాల మనం డైరెక్ట్ గా మన మొబైల్లో మనం దాన్ని క్లిక్ చేసిన దాకా ఓపెన్ అనేది కాదు కదా. ఈ షార్ట్ కట్ మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే సింపుల్ గా షేర్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మన యొక్క మొబైల్ వాట్సాప్ మనకు ఆటోమేటిక్ గా ఓపెన్ అనేది కావడం జరుగుతుంది. సింపుల్ గా నేను షేక్ అనేది చేస్తాను. చూడండి, ఇప్పుడు చూశారా, నేను షేక్ చేయగానే ఆటోమేటిక్ గా నా వాట్సాప్ అనేది నాకు ఓపెన్ అనేది కావడం జరిగింది. ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం షేక్ చేయడంలో ఇబ్బంది అవుతుంది, అందు గురించే నేను నార్మల్ గా షేక్ అనేది చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు ఈ ఫీచర్ అనేది రన్ అయితే కావడం జరుగుతుంది. అదే విధంగా థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే ఫ్యూజ్ ప్లే అన్నమాట. మనము జనరల్ గా ఈ ఆప్షన్ మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే మన యొక్క వాట్సాప్ ని మనం ఎంతసేపు మనం ఆఫీస్ లో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే కొద్ది సమయం పాటు మనం ఫ్యూజ్ చేయాలంటే మనకు ఎలాంటి వాట్సాప్ యొక్క నోటిఫికేషన్ రావద్దు, ఏమి రావద్దు అనుకుంటే, మనకు డిస్టర్బెన్స్ గా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఉండద్దు అనుకుంటే ఈ ఫీచర్ ని మనం అనేబుల్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే ఆటోమేటిక్ గా ఇది వేరే VPN తో కనెక్ట్ అనేది కావడం జరుగుతుంది అనమాట. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీకు ఎలాంటి మెసేజ్ పంపినా సరే ఆటోమేటిక్ గా మీకు ఎంతసేపు అయినా పర్లేదు, మీరు దాన్ని ఎప్పుడైతే ప్లే చేస్తారో అంతవరకు మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ అనేది రావడం అయితే జరగదన్నమాట. అది చూడండి, నెక్స్ట్ వన్ మనకు ఫోర్త్ వన్ ట్రిక్ ఏంటంటే మనము సేవ్ చేసిన నంబర్స్ కి మాత్రమే మెసేజెస్ ని సెండ్ అనేది చేయగలం. అలా కాకుండా ఇక్కడ మీరు ఏదైతే మెసేజ్ పంపించాలనుకుంటారో ఆ మెసేజ్ ని ఈ విధంగా టైప్ చేసి మీరు ఏదైతే నంబర్ కి SMS ని సెండ్ చేయాలనుకుంటారో ఆ నంబర్ ని ఇక్కడ టైప్ చేసేసి డైరెక్ట్ గా నంబర్ సేవ్ చేయకుండా వాళ్ళకు మెసేజ్ అనేది చేయొచ్చు అన్నమాట. అది చూడండి, మనకు నెక్స్ట్ వన్ ఫీచర్ ఏ విధంగా
పనిచేస్తుందంటే బబుల్ చాట్ అన్నమాట. సింపుల్ గా మీకు వేరే వాళ్ళు ఎవరైనా మెసేజ్ పంపించారనుకోండి, సింపుల్ గా ఈ వా పంచ్ యొక్క బబుల్ మనకు ఆటోమేటిక్ గా అనేబుల్ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీరు వాట్సాప్ ని ఓపెన్ చేయకుండానే మీ యొక్క స్క్రీన్ పైన చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వేరే మొబైల్ నుంచి మెసేజ్ అనేది సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ బబుల్ చాట్స్ అంతా మనకి ఇక్కడనే రావడం జరిగింది. ఇక్కడ నుంచే మీరు కావాలనుకుంటే ఎవరికి పడితే వాళ్ళకు మెసేజ్ డైరెక్ట్ ఇక్కడ నుంచే హాయ్ హలో ఏమైనా మీరు సెండ్ అనేది చేయొచ్చు డైరెక్ట్ గా. ఈ విధంగా మనకు ఈ బబుల్ చాట్ అనేది యూజ్ అనేది కావడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఎవరు పడితే వాళ్ళు మనకు వాట్సాప్ లో మెసేజెస్ అన్లిమిటెడ్ పంపిస్తుంటారు. అలాంటప్పుడు ఈ ఫీచర్ మనకు పనిచేయడం జరుగుతుంది. దీని పేరే వాట్సాప్ క్లీనర్ అన్నమాట. మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, ఎందుకంటే అద్భుతమైన ఫీచర్స్ మనకు ఈ అప్లికేషన్ లో అవైలబుల్ ఉంది కాబట్టి సింపుల్ గా ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ ట్యాప్ చేసేసి మీ వాట్సాప్ లో మీకు అవసరం లేని ప్రతి ఒక్క దానికి మీరు ఆన్ ది స్పాట్ లో ఈ విధంగా క్లీన్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇది ఒక అద్భుతమైన ఫీచర్ ఫ్రెండ్స్, మనకు సూపర్ గా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వాట్సాప్ స్టేటస్ ని సేవ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. అలా కాకుండా ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా వాట్సాప్ స్టేటస్ వాళ్ళు పెట్టారనుకోండి, ఆ వాట్సాప్ స్టేటస్ ని చూసినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడనే కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ 48 అవర్స్ కావచ్చు. అదేవిధంగా మనము ఇన్ కేస్ వాళ్ళు ఏదైతే వాట్సాప్ స్టేటస్ పెడతారో ఆ స్టేటస్ మనకు అన్ని ఇక్కడనే కనిపిస్తుంటాయి. సింపుల్ గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ట్యాప్ చేసేసి మీరు డైరెక్ట్ గా ప్రతి ఒక్క వాట్సాప్ స్టేటస్ ని సేవ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇది చూడండి, మనకు నెక్స్ట్ వన్ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఫోటో ఎడిటర్ అన్నమాట. మనం వాట్సాప్ లో ఏదైనా ఫోటోని అప్డేట్ చేసే ముందు దాన్ని మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనకు నచ్చినట్టుగా సెట్ చేయాలి అనుకుంటే మనకు ఈ ఫ్యూచర్ మనకు చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. మనకు దీంట్లో రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి. మీరు బ్లర్ చేయాలన్నా, ఏదైనా బ్యాక్గ్రౌండ్ ని ఎడిట్ చేయాలన్నా, మీ ఫోటోని ఫ్లిప్ చేయాలన్నా ప్రతి ఒక్క ఆప్షన్స్ మనకు ఈ ఆప్షన్ తో ఎడిటింగ్ ఆప్షన్ తో పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఫీచర్ మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే టెక్స్ట్ టు ఎమోజీ అన్నమాట. ఈ ఫీచర్ మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే సింపుల్ గా మీరు ఏదైతే రాస్తారో ఆ లెటర్స్ తో కంప్లీట్ గా మనకు ఎమోజీస్ క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ హెల్లో అని టైప్ చేస్తాను చూడండి. టైప్ చేసిన తర్వాత మీకు ఏ టైప్ ఎమోజీ కావాలో ఆ టైప్ ఎమోజీని మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఈ టైప్ ఎమోజీస్ తీసుకోవాలనుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ కన్వర్ట్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే ఆ హలో అనేది ఆటోమేటిక్ గా మనకు ఇక్కడనే క్రియేట్ అనేది కావడం జరుగుతుంది అనమాట. సింపుల్ గా మీరు ఏం చేయాలి, కావాలనుకుంటే కాపీ చేసుకోవచ్చు, లేదా షేర్ ఆప్షన్ ట్యాప్ చేసేసి డైరెక్ట్ గా మీరు వాట్సాప్ కి ఇక్కడ నుంచే ఎవరికి పడితే వాళ్ళకు షేర్ అనేది చేయొచ్చు అనమాట. ఇది ఒక అద్భుతమైన ట్రిక్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ట్రిక్ ఇది. ఫ్రెండ్స్, ఇది చూడండి, మనం నెక్స్ట్ వన్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అస్కీ ఫీచర్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే రకరకాల సంబంధించిన బొమ్మలు ఉంటాయి చూడండి. మీకు సంబంధించిన హ్యాపీ అయితే హ్యాపీ అని అలాంటి సంబంధించిన ప్రతి ఒక్క మనకు ఎమోజీ టైప్స్ మనకు ప్రతి ఒక్కటి ఇక్కడనే దొరుకుతూ ఉంటాయి. సింపుల్ గా దాని మీద ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా అది కాపీ అయిపోవడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ గా వాట్సాప్ లో ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకు సింపుల్ గా ఈ విధంగా సెండ్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన ఫ్యూచర్ కలిగిన అప్లికేషన్ ఫ్రెండ్స్. 11 ఫీచర్స్ కూడా మనకు దీంట్లోనే జస్ట్ ఒక్క అప్లికేషన్ లోనే ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.